మరియు బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, DCHS శివదయాల్, ప్రొఫెసర్స్ తల్లి ప్రాముఖ్యతపై మాట్లాడి తల్లి మరియు శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం, సమయానుకూల వైద్య పరీక్షలు, సురక్షిత ప్రసవంపై వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్, డిప్యూటీ DMHOలు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ANMలు, ICDS సూపర్వైజర్, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ప్రసూతి వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ సిజరీన్ అయితే మాత్రం 5 విజిట్స్ వస్తాయి మేడం. 42 డేస్కి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సెకండ్ చెకప్ PSలో జరగాలి. థర్డ్, ఫోర్త్ టాబ్లెట్ ఫెసిలిటీస్ CSCలలో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గైనకాలజీ చేత పరీక్షించబడాలి. ఇప్పుడు హై రిస్క్ ఉంటే వాళ్ళు వర్క్ ప్లానింగ్ చేస్తారు. సో మన కాడ ఏంటంటే రిజిస్ట్రేషన్ 100% వస్తున్నదంటే దాంట్లో మేము క్లియర్గా చెప్పినాం. కేసెస్ ఉంటేనే మీ EDD ప్రకారం రిజిస్టర్ చేయాలి. అంతే తప్ప ఇక్కడ ఫాల్స్ అదర్ డిస్ట్రిక్ట్ కేసులు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా MCH పోర్టల్లో వేరే డిస్ట్రిక్ట్లో మ్యాపింగ్ అయిపోయి TB కేసులు మ్యాపింగ్ అట్లా చేస్తారు. TBకి మనకి తగ్గింది ఉంటుంది మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ కేసెస్ అదర్ డిస్ట్రిక్ట్ కేసులు మనం ఎంటర్ చేస్తాం. ఒకవేళ పాస్ట్ హిస్టరీ చూసుకొని ఒకవేళ ప్రీవియస్ LSCS కేసు అయితే ఇమీడియట్లీ ట్యాక్స్ ఫెసిలిటీ ఇచ్చి మనము వర్క్ ప్లానింగ్ చేస్తాం సార్. ఒకవేళ ANC ప్రైమరీ అనుకోండి, ఒకవేళ హై రిస్క్ ఒకవేళ షార్ట్ స్టేచర్ మేడం చెప్పినట్టు షార్ట్ స్టేచర్ అట్లాంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయి కూడా అవి కూడా హై రిస్క్ కింద ప్లానింగ్ చేసుకొని మనం వర్క్ ప్లానింగ్ ట్యాక్స్ ఫెసిలిటీస్ చేస్తాం. ఈ ట్యాక్స్ ఫెసిలిటీస్కి ఎవరు తీసుకెళ్ళాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్క్ ప్లానింగ్ అంటే టు ఎన్హాన్స్ సేఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వర్క్ ప్లానింగ్ మనం చేయడం జరుగుతుంది సార్. సో ఎవరైతే ANCs ఉన్నారో ఆ ANCsని జాగ్రత్తగా డెలివరీ టైంకి ఆ ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్లే బాధ్యత ముఖ్యంగా ఆశా ఉంది సార్. దాంతోపాటు ANM బట్ వచ్చిన దగ్గర నుంచి పేషెంట్, అటెండర్స్, వచ్చిన ఆశా ANM ఎవరెవరికో ఫోన్లు చేపిస్తారు. వాళ్ళందరూ మాకు చాలా ప్రెషర్ పెడతారు ఫోన్ చేసి, మేడం మీ దగ్గర సిజేరియన్స్ అవుదా, పేషెంట్ అంతా బాధపడుతుంటే సిజేరియన్ చేయాలని. ప్రతి ఒక్కరికి మేము కౌన్సిల్ చేస్తున్నాం. ఇలా కాదండి, నార్మల్ డెలివరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఓపిక మేము చేస్తామన్నప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయాలి? సో యూ షుడ్ అండర్గో నార్మల్ డెలివరీ. ప్లస్ మనం ఆ ఫోన్ చేసిన పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఎవరికైతే కానివ్వండి, వీఆర్ టెలింగ్ దెమ్. ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా డెలివరీ అప్పుడు ఆమె తెలుసుకొని ఆమె హిస్టరీ ద్వారా ఆమె వర్క్ ప్లాన్ అనేది చేస్తాం సార్. Very happy, but I thankful to my doctor. Like ఆమె స్టార్టింగ్ నుంచి చాలా ఫాలో అప్ చేశారు. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఏజ్ పరంగా వేరే ఫ్యాక్టర్స్ పరంగా. సో ఆమె మంచిగా ఫాలో అప్ చేశారు. ఇప్పుడు ఇది టెస్ట్ చేయాలి, ఇది చేయాలి, నేను కూడా అరే ఎందుకు చేయాలి ఇంత టెస్టింగ్, మేము ప్రెగ్నెన్సీ కదా చాలా మందికి అవుతున్నాయి. రెగ్యులర్ పేషెంట్ లాగా నేను కూడా చాలా క్వశ్చన్స్ చేసిన, ఎందుకు చేయాలి ఇన్ని టెస్ట్లు, అనవసరంగా చేస్తున్నారు, అందరికీ ప్రెగ్నెన్సీ అవుతున్నాయి కదా. బట్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు.